దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు శత్రువు కోటను బద్దలు కొట్టి అక్కడ జెండా ఎగిరివేసిన సొంత పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అధికార పగ్గాలు చేపట్టి అనుకున్నది సాధించాక దానికోసం పనిచేసిన వారిని పార్టీ పట్టించుకోవడం లేదట. దీంతో 2 ఏళ్లుగా పార్టీ అధిష్టానంపై నమ్మకం పెట్టుకున్న తమకు మొండి చేయి దక్కిందని స్థానిక నేతల్లో అసంతృప్తి పెరిగిందట. అంతా తామై పనిచేసిన నేతల అసమ్మతి రాగాలు ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఇంతకీ అధికార పార్టీలో అసమ్మతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నియోజకవర్గం ఏంటి? పార్టీకి వీర విధేయులుగా ఉన్న నేతలు అసమ్మతి నేతలుగా ఎందుకు మారిపోతున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో గత కొన్ని రోజులుగా అంతర్గతంగా పెరుగుతున్న అసంతృప్తి జ్వాలలు ఇప్పుడు టోటల్ స్టేట్ పాలిటిక్స్లోనే ఒక నయా హాట్ టాపిక్గా మారాయి. గత 5 ఏళ్ల వైసీపీ అణచివేత పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని నిలబడి పసుపు జెండాను మోసిన సీనియర్ నేతలకు తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీస గుర్తింపు, ప్రాధాన్యత దక్కడం లేదనే భావన జిల్లా క్యాడర్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మొన్నటిదాకా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, జిల్లా ప్రెసిడెంట్గా చక్రం తిప్పిన రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి, కమలాపురం నియోజకవర్గంలో దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న పుత్త నరసింహారెడ్డి, ప్రొద్దుటూరులో నాయకుడంటూ లేని సమయంలో బాధ్యతలు భుజాన వేసుకుని ఎన్నో కేసులు ఎదుర్కొన్న జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి లాంటి లీడర్లకు ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో తీవ్ర అన్యాయం జరిగిందనే చర్చ నడుస్తుంది. వీరితో పాటు వీరారెడ్డి ఫ్యామిలీ, పార్థ సారథిరెడ్డి లాంటి హేమా హెమ్మీలను నిర్ణయాత్మక ప్రక్రియలకు దూరం పెట్టడం జిల్లా తమ్ముళ్లను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తుంది. కడప జిల్లాలో కొద్దిమంది నాయకులకే ప్రాధాన్యం లభిస్తుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో ఉన్న అసమ్మతి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష వైసీపీతో పాటు కూటమిలో మిత్రపక్షమైన బీజేపీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అసంతృప్తులను అధికార పార్టీలో ఉంటూ వ్యతిరేకులుగా మారిన వారికి వలవేస్తున్నారు. కడప టీడీపీలో పుట్టుకొచ్చిన ఈ అసంతృప్తి సెగలను చల్లార్చడం టీడీపీ అధిష్టానానికి సవాల్గా మారుతుంది. అధికారంలోకి రావడం ఒకెత్తైతే అధికారాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ కోసం పోరాడిన నాయకులను, కార్యకర్తలను సంతృప్తి పరచడం అధికార పార్టీలకు ఎప్పుడూ సవాలే. 2024 ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేసిన టీడీపీ ఇప్పుడు అంతర్గత అసంతృప్తి సెగలను చల్లార్చే ప్రయత్నంలో పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల జరిగిన రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియ తరువాత కడప జిల్లాలో అసంతృప్తి చర్చ మరింత వేగం పుంజుకుంది. జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డికి రాజ్యసభ అవకాశం వస్తుందనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే చివరి నిమిషం వరకు ఎదురు చూసిన ఆయన వర్గానికి నిరాశ ఎదురైంది. దీంతో ఇటీవల ఆయన సోషల్ మీడియాలో పోస్టులు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ కార్యక్రమంలోనూ ఆయన కనిపించలేదు. వైసీపీకి కంచుకోట లాంటి కడప జిల్లాల్లో టీడీపీని నిలబెట్టిన శ్రీనివాసులు రెడ్డికి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదన్న భావన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతుంది. ఇక ప్రొద్దుటూరులో వైసీపీ హయాంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డికి కూడా సరైన ప్రాధాన్యం దక్కలేదనే భావన అనుచరుల్లో కనిపిస్తుంది. పార్టీ పదవుల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాధాన్యత దక్కలేదు. నియోజకవర్గంలో బలమైన గొంతు వినిపిస్తున్నా పార్టీ వ్యవహారాలలో, అధికారిక కార్యక్రమాలలో పెద్దగా గుర్తింపు లేదు. కేవలం యువనేత లోకేష్, చంద్రబాబుతో సంబంధాలు తప్ప మరో ప్రాధాన్యం స్థానికంగా జిల్లా స్థాయిలో లేదు. ఒకప్పుడు టీడీపీకి ప్రధాన కేంద్రంగా ఉన్న బద్వేల్ నియోజకవర్గంలో కూడా అసమ్మతి బయటపడుతుంది. మాజీ మంత్రి వీరారెడ్డి కుటుంబం దశాబ్దాలుగా టీడీపీకి అండగా నిలిచింది. పార్టీ కోసం రాజకీయంగా ఎన్నో త్యాగాలు చేసినా ఆ కుటుంబానికి ఇటీవలి కాలంలో తగిన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తి అక్కడి క్యాడర్లో వ్యక్తమవుతుంది. మాజీ మంత్రి వీరారెడ్డి వారసుడిగా రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితీష్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇన్ఛార్జి మార్పు పేరుతో కొన్ని నెలలుగా సాగుతున్న పరిణామాలు, పార్టీ అధిష్టాన వైఖరితో రితీష్ రెడ్డి వర్గం నివురు కప్పిన నిప్పులా ఉంది. ఇక పులివెందులలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయంగా పోరాడిన పార్థ సారథిరెడ్డి పేరు కూడా తరచూ అసమ్మతి నేతల జాబితాలో వినిపిస్తుంది. అదేవిధంగా కమలాపురంలో సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందించిన మాజీ ఎమ్మెల్సీ పుత్త నరసింహారెడ్డి పరిస్థితి కూడా చర్చనీయాంశంగా మారింది. వరుస పరాజయాలు ఎదురైనా పార్టీని వీడకుండా కొనసాగిన ఆయనకు పార్టీ పదవులు కూడా దక్కకపోవడాన్ని కొందరు ఎత్తి చూపుతున్నారట.
అయితే జిల్లాలో కొద్దిమంది నాయకుల అభిప్రాయాలకే అధిక ప్రాధాన్యం లభిస్తుందని, మిగిలిన నాయకులను నిర్ణయాత్మక ప్రక్రియలకు దూరంగా ముంచుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన నేతలు, కార్యకర్తలు, ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాల గుర్తింపు కోసం ఎదురు చూస్తూ ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పక్కన పెట్టారనే భావన క్రమంగా బలపడుతుంది. ఈ పరిస్థితి కొనసాగితే క్షేత్రస్థాయిలో పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. టీడీపీలో నెలకొన్న ఈ పరిస్థితిని వైసీపీ పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి టీడీపీలో తగిన ప్రాధాన్యం లేదనే ప్రచారాన్ని గ్రామస్థాయి వరకు తీసుకువెళ్తుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి వంటి నాయకులను చూపిస్తూ రెడ్డి నాయకత్వానికి వైసీపీ పెద్దపీట వేస్తుందనే ప్రచారం చేస్తుంది. అదే సమయంలో టీడీపీలో కష్టపడిన నాయకులకు అవకాశాలు రావడం లేదని విమర్శలు గుప్పిస్తుంది. జిల్లాల్లో బలమైన నాయకత్వాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ కూడా అసంతృప్త నాయకులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ భవిష్యత్ రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయంగా, స్థానికంగా ప్రభావితం చేసే సత్తా, పలుకుబడి ఉన్న నేతలను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కొంతమంది నాయకులు ఇప్పటికే ప్రత్యామ్నాయ రాజకీయ అవకాశాల వైపు చూస్తున్నారు. దీనిపై అధికారిక ధృవీకరణ లేకపోయినా జిల్లాలో రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కడప జిల్లాలోని అసంతృప్తి స్వరాలను అధిష్టానం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. కష్టకాలంలో పార్టీ కోసం పోరాడిన నాయకులను పిలిపించి మాట్లాడడం, వారికి తగిన గుర్తింపు ఇవ్వడం, భవిష్యత్ అవకాశాలపై స్పష్టత కల్పిస్తే తప్ప ఈ పరిస్థితి గాడిలో పడదని పార్టీ వర్గాలలో చర్చ నడుస్తుంది. అధికారంలో ఉన్నప్పటికీ నాయకులను కాపాడి నిలబెట్టుకోలేకపోయిందనే విమర్శలు బలపడే అవకాశం ఉంది. సెన్సిటివ్ పాలిటిక్స్ నడిచే కడప లాంటి చోట అసంతృప్తి పెరిగితే అది కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా మొత్తం జిల్లా పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశంగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కడప టీడీపీలో వినిపిస్తున్న అసంతృప్తి స్వరాలు తాత్కాలికమా, లేక రాబోయే రోజుల్లో రాజకీయ సంక్షోభానికి దారితీస్తాయా అన్నది అధిష్టానం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది.